ఇక అమరావతి నుంచి ఏపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణలో మరో కీలకమైన ముందడుగు వేసింది. పట్టణాల్లో ఆకస్మిక వరదలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసేందుకు సిటీ ఫ్లడ్ అలర్ట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీజీఎస్, ఏపీఎస్డీఎంఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వర్షాలు, వరద ముప్పును ముందుగానే అంచనా వేస్తున్నారు. తొలి దశలో విజయవాడలో అమలు చేయబోతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నారు. కృత్రిమ మేధ, ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని తరచుగా ఇబ్బందులకు గురిచేసే బుడమేరు వరద ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థను తొలుత విజయవాడలో అమలు చేయబోతున్నారు. 2 రోజుల ముందుగానే వర్ష సూచనలు, 6 గంటల ముందుగా ఆకస్మిక వరదల ప్రమాదాన్ని గుర్తించేలా దీన్ని రూపొందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయటం, సహాయక చర్యలు వేగవంతం చేయటం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించడమే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. విజయవాడ తర్వాత రాష్ట్రంలో ఇతర నగరాలు, మున్సిపాలిటీలకు కూడా ఈ సాంకేతిక వ్యవస్థను విస్తరించనున్నారు.